తాగి ఒక కాఫీ ప్రియుడు మహానందపడి ఒక రసాది దేవత ప్రత్యక్షమైతే ఆవిడ్ని స్తుతించినట్టుగా పాడాలన్నమాట. అంత ఉద్వేగంతో, ఆ కృతజ్ఞతతో ధన్యవాదాలు చెప్తూ పాడినట్టుండాలి. అనుదినమ్మును కాఫీయే అసలు కిక్కు, కొద్దిగానైనా పడకున్న పెద్ద చిక్కు, కప్పు కాఫీ లభించుటే గొప్ప లక్కు, అమృతమన్నది అంబక్కు అయ్యలారా. జై కాఫీ. విశ్వాంతరాళంబులోనున్న బ్రహ్మాండ గోళాలలో నీకు సాటైన పానీయమే లేదు ముమ్మాటికి, అందుకే నిన్ను కట్టేసుకుంటాము మా నోటికి, నాల్కతో నీకు జేజేలు పల్కేము నానాటికి. ఎర్లీ మార్నింగులో నిద్ర లేవంగానే పాచి పళ్ళైన యుంతోమకంత్రాగు బెడ్ కాఫీ కోసము పెండ్లాము పైరంకె లేయించకే బెస్ట్ టేస్టీశ్వరీ. ఫ్రెష్ కాఫీశ్వరీ, నెస్సు కేపీశ్వరీ, జిప్పకుం సిద్ధి చేకూర్చవే బ్రూకు బాండేశ్వరీ. లోక ప్రాణేశ్వరి, ప్రాణదానేశ్వరి, గంట గంట ప్రతి ఇంట ఉప్పొంగవే ఉష్ణ పానేశ్వరి. స్టీలు ఫిల్టర్ల పళ్ళెంబులోనున్న రంధ్రాలలో నుండి నీసారమంతా సుతారంగ జారంగ నోరూరు చూడంగ నాసామిరంగా నిజంగానే చచ్చే విధంగా, కాస్త త్రాగల్ పునర్జన్మ వచ్చే విధంగా. ప్రొద్దున్నే నీ పొందు లేకున్న మూడంతా పాడయ్యి, టైమంతా వేస్ట్ అయ్యి, కచ్చెక్కి పిచ్చెక్కి అశ్లీల సంభాషణలు చేసి కాంట్రాక్టు సర్వము నాశమ్ము గావించుకుంటారుగా. అందుకే నిన్ను అర్జెంటుగా తెచ్చుకొంటారుగా, దాచుకొంటారుగా, కాచుకొంటారుగా, చచ్చినట్టింక ఇచ్చేంతసేపు అందరూ వేచి ఉంటారుగా. మాతృగర్భంబులో నుండు పిండస్థ జీవుండు ఆ తల్లి త్రాగేటి కాఫీని సేవింపగా వేచియుండంచు శాస్త్రజ్ఞులెన్నో ప్రమాణంబులను చూపెగా. ఈ కాఫీ పానీయమున్ గూర్చి వేవేల సంవత్సరాల క్రిందటే ఋషుల్ వేదాలలో గొప్పగా చెప్పి ఉన్నారుగా. ఎంత అప్రాచ్యమైనట్టి పానీయమైన మునులు సమ్మతించారుగా. అంటే మంక కాఫీ అని ఉంది, అందుకని మునులు సమ్మతించారు. టిబెట్ లో మంక కాఫీ ఉంటుందండి. ఎంత అప్రాచ్యమైనట్టు, ఎందుకంటే ప్రాచ్య స్థితిలో లేదు, ఇది నుంచి వచ్చింది. ఎంత అప్రాచ్యమైనది, అప్రాచ్యమైనవి మన వాళ్ళు అసలు సమ్మతించరు, కానీ మునులు కూడా సమ్మతించారు. ఎంత అప్రాచ్యమైనట్టి పానీయమైన మునులు సమ్మతించారుగా. కాపి త్రాగంగనే వాణి ఉల్లాసముంచెంది ఆకచ్చపి వీణపై కాపి రాగంబు పల్కించుగా. ఇంత కాపీని పోయంగనే ఎంత ముక్కోపి అయినన్ ప్రశాంతుండుగా మారుగా. కర్మలంచేయు సద్బ్రాహ్మలైన నిను కొంత సేవింపకందద్దినం మంత్రములు పెద్దగా చెప్పగాలేరుగా. పితృదేవాళికిన్ పెట్టు పిండాలపైన నిను కొంత సంప్రోక్షణం చేసిన వారికి దివ్య కైలాసవాసంబు కల్పించు వీసాలు శీఘ్రంబే వచ్చేనుగా. దేశాలలో నుండి నీ గింజలను తెచ్చి రంజిల్ల వేయించి బాగా పొడించేసి చల్లించి దట్టించి డబ్బాలు సీసాలలో నింపుకుంటాముగా. శోభనం వేళ ఓ వెండి గ్లాసందు క్షీరంబులో ఇంత ఇన్స్టెంట్ బ్రూవేసి పందారలా నవ్వు నవ్వేసి కుర్రాడికిచ్చేస్తే తెల్లారేదాకింకా తిల్లానగా. కాఫీ నంతెత్తుపై నుంచి ఓ కప్పులో వంచి ఆ కప్పులో నుంచి ఈ కప్పులో పోసి అట్నుంచి ఇట్నుంచి బాగా గిలక్కొట్టుచున్నుర్కు ఉప్పొంగగా తెచ్చి ఇస్తారుగా. గొప్ప నిష్ఠాగరిష్ఠుల్ భరిష్టాలలోనం గరిష్టంబుగా కాఫీ త్రాగేందుకు ఇష్టంబుగా పోవుగా. షాపు మూసేయవా పోవుగా. అబ్బ నీలోని ఆవిర్లు వేవేల వేవిళ్ళు గుమ్మెత్తుని స్మెల్లు గమ్మత్తుగా గిల్లు మా ఇల్లు నీ వల్ల శోభిల్లుగా. ఇల్లు మొత్తంబు రంజిల్లుగా. రోజు మొత్తంబులో 100 సార్లైన ఇంగ్లీషు ముద్దిచ్చి రక్షించవే కాఫీ కామేశ్వరి. యుత్తు చేకొట్టి లాగించు ఓ కోళ్ళు కాఫీశ్వరి. నిన్ను వర్ణించి లాగించ నేనే సరైనట్టి వాడన్ చికోరీ సఖీ. నీవు ముద్దాడుచున్ గొంతు నాలింగనం చేసుకోగానే మా పంచ ప్రాణాలు చైతన్యమౌనే జగన్నాయకి. నవ్య పానీయ నారీ వయారీ నమస్తే రుచిన్మస్తుగా గల్గు ప్యారీ మిఠారీ సలామే. దుర్గు నవ్వుల్ల బ్యూటీ వణక్కం.
డికాషన్ ప్రతి నీకు ముక్కోటి శాల్యూట్స్ ఇవే. స్ట్రాంగు కాఫీ సఖీ పొంగి లంఘించవే, లైటు కాఫీ ప్రియాలకు పొంగించవే, కోల్డ్ కాఫీ చలి గోల్డ్ బ్యాండ్ అయ్యవే, బ్లాక్ కాఫీ డియర్ ఒక్క బయటియవే. సర్వ కాఫీ రసాంగి సుధాంగి శుభాంగి ప్రభాంగి నమస్తే నమస్తే నమః.